తొలుత రిమాండ్ పిటిషన్పై పోరాడతాం. సుప్రీంకోర్టులో పిటిషన్ వెనక్కి తీసుకున్న కేజ్రీవాల్. ఢిల్లీలో కొనసాగుతున్న ఆప్ నిరసనలు, భారీగా పోలీసుల మోహరింపు. ప్రాంతీయ పార్టీలను అణగదొక్కే ప్రయత్నం, కేంద్రంపై బీఆర్ఎస్ ఫైర్. బీఆర్ఎస్ కార్పొరేటర్లపై కాంగ్రెస్ దృష్టి, విజయలక్ష్మిని పార్టీలోకి ఆహ్వానించిన దీపాదాస్ మున్షి. హైదరాబాద్ సమీపంలో భారీగా డ్రగ్స్ పట్టివేత, 9 కోట్ల విలువైన మత్తు పదార్థాలు స్వాధీనం. నేటి నుంచే ఐపీఎల్ సందడి, ఇవాళ ఆర్సీబీ సిఎస్కే ఫైట్. రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో రాజకీయ పరిణామాలు మారిపోతున్నాయి. కవిత అరెస్టు తర్వాత రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. లోక్సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ ను స్పీడ్ పెంచింది. హైదరాబాద్ పై ప్రత్యేక దృష్టి పెట్టిన కాంగ్రెస్ నేతలు భాగ్యనగరంలో పట్టు వ్యూహాలు రచిస్తున్నాయి. ఈ కార్యక్రమంలోనే బీఆర్ఎస్ పార్టీలో అసంతృప్తిగా ఉన్న నేతలను కాంగ్రెస్ లోకి ఆహ్వానిస్తున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ ఎంపీ కేకే ఇంటికి వెళ్లిన రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ ఫోన్ లైన్ లో అందిస్తారు. నరేష్, చెప్పండి. నగర ప్రథమ మహిళ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కాజు క్రితమే కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షితో భేటీ అయ్యారు. ఆ తర్వాత ఆమె మీడియాతో కూడా మాట్లాడారు. ఇప్పటికే పలు దఫాలు నేను కాంగ్రెస్ నాయకులతో చర్చలు జరిపాను. కాంగ్రెస్ నుంచి నాకు ఆహ్వానం అందింది. అయితే ఈ కాంగ్రెస్ చర్యకు సంబంధించి నేను ఇప్పుడే ఏం చెప్పలేను. ఎందుకంటే 2 సార్లు ఈ హైదరాబాద్ ప్రజలు నన్ను కార్పొరేటర్ గెలిపించారు. ప్రస్తుతం నేను మేయర్ గా ఉన్నాను కాబట్టి ఖచ్చితంగా కార్యకర్తలతో చర్చించిన తర్వాతే నేను కాంగ్రెస్ పార్టీలో చేరాలా వద్దా అన్న దాని మీద ఒక నిర్ణయం తీసుకుంటాను అని చెప్పి కూడా గద్వాల విజయలక్ష్మి స్పష్టం చేసింది. అయితే కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ లో అత్యంత బలహీనంగా ఉంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ లో ఎమ్మెల్యే స్థానంలో గెలుచుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో ఈ లోక్సభ ఎన్నికలపై టార్గెట్ చేసిన కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ వ్యూహాన్ని అమలు చేస్తుంది. అందులో భాగంగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద్ర చేర్చుకుని సికింద్రాబాద్ లోక్సభ టికెట్ ఇచ్చింది. అదే కోవలో ఈరోజు అదే కోవలో నగర మేయర్ గద్వాల విజయలక్ష్మితో కూడా భేటీ అయింది. ఆమెను కూడా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునేందుకు రంగం చేస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ నరేష్. రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్ పరిస్థితి ఆగమ్య గోచరంగా మారింది. ఇన్నాళ్ళు పార్టీకి విధేయులుగా ఉన్న నేతలు ఒక్కొక్కరుగా కారు దిగి వెళ్లిపోతున్నారు. అధికార పార్టీలోకి చేరి పదవులు పొందేందుకు పక్కచూపులు చూస్తున్నారు. ఇప్పటికే సీట్లు ప్రకటించిన అభ్యర్థులు కూడా కాంగ్రెస్ లో చేరిపోవడం పార్టీ పరిస్థితిని మరింత దిగజారుస్తోంది. కనీసం ఈసారి లోక్సభ ఎన్నికల్లో అభ్యర్థులు దొరకని పరిస్థితుల్లో గులాబీ బాస్ దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.
బీఆర్ఎస్ పార్టీ తరపున పోటీ చేసేందుకు నేతలు ముందుకు రాకపోవడంతో గులాబీ బాస్ తలపట్టుకుంటున్నారు. ఇప్పటి వరకు 11 మంది అభ్యర్థులను ప్రకటించారు కేసీఆర్. అయితే వారిలో కేవలం 3 మాత్రమే ప్రచారంలో పాల్గొంటున్నారు. కరీంనగర్ స్థానంలో బోయినపల్లి వినోద్ కుమార్, మల్కాజ్గిరి స్థానంలో రాగిడి లక్ష్మారెడ్డి, పెద్దపల్లిలో కొప్పుల ఈశ్వర్ ఇప్పటికే ప్రచార బరిలో దిగిపోయారు. అయితే మిగిలిన అభ్యర్థుల్లో నిరాశ నిస్పృహలే కనిపిస్తున్నాయి మాత్రమే ప్రచారం. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్ పరిస్థితి ఆగమ్య గోచరంగా మారింది. ఇన్నాళ్లు పార్టీకి విధేయులుగా ఉన్న నేతలు ఒక్కొక్కరుగా కారు దిగి వెళ్లిపోతున్నారు. అధికార పార్టీలోకి చేరి పదవులు పొందేందుకు పక్కచూపులు చూపుతున్నారు. ఇప్పటికే సీట్లు ప్రకటించిన అభ్యర్థులు కూడా కాంగ్రెస్లో చేరిపోవడం పార్టీ పరిస్థితిని మరింత దిగజారుస్తోంది. కనీసం ఈసారి లోక్సభ ఎన్నికల్లో అభ్యర్థులు దొరకని పరిస్థితుల్లో గులాబీ బాస్ దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ తరపున పోటీ చేసేందుకు నేతలు ముందుకు రాకపోవడంతో గులాబీ బాస్ తలపట్టుకుంటున్నారు. ఇప్పటి వరకు 11 మంది అభ్యర్థులను ప్రకటించారు కేసీఆర్. అయితే వారిలో కేవలం 3 మాత్రమే ప్రచారంలో పాల్గొంటున్నారు. కరీంనగర్ స్థానంలో బోయనపల్లి వినోద్ కుమార్, మల్కాజ్గిరి స్థానంలో రాగిడి లక్ష్మారెడ్డి, పెద్దపల్లిలో కొప్పుల ఈశ్వర్ ఇప్పటికే ప్రచార బరిలో దిగిపోయారు. అయితే మిగిలిన అభ్యర్థుల్లో నిరాశ నిస్పృహలే కనిపిస్తున్నాయి. రైట్, ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సవీన్ ఫోన్ లైన్లో అందిస్తారు. సవీన్, చెప్పండి, బీఆర్ఎస్కు సంబంధించి నేతలు ఒక్కొక్కరిగా వేరే పార్టీలోకి వెళ్ళిపోవడం జరుగుతోంది అండ్ అలానే ప్రచారంలో పాల్గొనలేని పరిస్థితిని చూస్తున్నాము. దానిపైన పూర్తి అప్డేట్స్ ఏంటి? బీఆర్ఎస్ పార్టీ ఇప్పటివరకు అధికారికంగా 11 మంది లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. కానీ ఎన్నికల నాటికి ఎంతమంది పార్టీలో ఉంటారు, ఎంతమందిని వేడతారనే సస్పెన్స్ మాత్రం ఇంకా బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతోందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ప్రకటించిన 11 మంది లోక్సభ అభ్యర్థుల్లో కేవలం 3 మాత్రమే ప్రచార బరిలో దిగారు. కరీంనగర్ నుంచి బోయినపల్లి వినోద్ కుమార్ మొదటి నుంచి ప్రచారం నిర్వహిస్తున్నారు. మల్కాజ్గిరిలో రాగిడి లక్ష్మారెడ్డి, పెద్దపల్లిలో కొప్పుల ఈశ్వర్ మాత్రమే ఆయా నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలతో సమావేశాలు ఏర్పాటు చేస్తూ ప్రచారంలో పాల్గొంటున్న పరిస్థితి మనకు కనపడుతుంది. ఇక ఖమ్మం సిట్టింగ్ ఎంపీ బీఆర్ఎస్ లోక్సభ పక్ష నేతగా ఉన్నటువంటి నామా నాగేశ్వరరావును అక్కడ బీఆర్ఎస్ పార్టీ ఖమ్మం లోక్సభ అభ్యర్థిగా ప్రకటించినప్పటికీ ఆయన పార్టీ మారతారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఈరోజు కూడా పార్టీ మార్పు అంశంపై నామా నాగేశ్వరరావు ఢిల్లీలో జరిగినటువంటి ప్రెస్ మీట్లో తాను బీఆర్ఎస్ పార్టీ ఎంపీగానే పోటీ చేస్తానంటూ ప్రకటించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక మహబూబాద్ నియోజకవర్గానికి సంబంధించి సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి మాలోత్ కవితను బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించింది. ఆమె నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. నియోజకవర్గ కేంద్రాల్లో బీఆర్ఎస్ ముఖ్య నేతలతో ముఖ్య సమావేశాలు నిర్వహిస్తూ పార్టీ అభ్యర్థిగా నన్ను ప్రకటించింది, విజయాన్ని కృషి చేయాలంటూ కోరుతున్నారు. కానీ ఎన్నికల నాటికి మహబూబాద్ ఎంపీగా ఉన్నటువంటి మాలోత్ కవిత పార్టీ మారతారనే ప్రచారం కూడా బీఆర్ఎస్ పార్టీ వర్గాల్లో పెద్ద ఎత్తున జరుగుతుంది. ఇక మిగిలిన నియోజకవర్గాల్లో మాత్రం అభ్యర్థులను ప్రకటించినప్పటికీ వారు ఇంకా పూర్తి స్థాయిలో ప్రచార బరిలోకి దిగలేదు. చేవెళ్ల లోక్సభ స్థానానికి సంబంధించి కాసాని జ్ఞానేశ్వర్ను బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించిన అక్కడ పార్లమెంట్ నియోజకవర్గంలో 4 ఎమ్మెల్యే స్థానాలను బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుచుకుంది. ఈ 4 ఎమ్మెల్యేలు లోక్సభ ఎన్నికల నాటికి బీఆర్ఎస్ పార్టీలో ఉంటారా లేదా అనే అనుమానం బీఆర్ఎస్ లోక్సభ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ను వెంటాడుతోంది. ఇప్పటికే మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నివాసంలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీలు ముఖ్య నేతల సమావేశంలో మీరు ఎన్నికల నాటికి పార్టీలో కొనసాగితేనే నేను ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉంటాను, లేకపోతే ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయనన్న అంశాన్ని కాసాని జ్ఞానేశ్వర్ తెరపైకి తీసుకొచ్చారు. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాత్రం తాము పార్టీలోనే కొనసాగుతాము, ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయాలని సూచించడంతో కాసాని జ్ఞానేశ్వర్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇక జహీరాబాద్ నియోజకవర్గానికి సంబంధించి గాలి అనిల్ కుమార్ను అక్కడ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించిన ఇంకా పూర్తి స్థాయిలో ప్రచారం నిర్వహించడంపై దృష్టి కేంద్రీకరించలేదు. ఇట్లా బీఆర్ఎస్ పార్టీ ఇప్పటివరకు 11 మంది లోక్సభ అభ్యర్థులను ప్రకటించినప్పటికీ వారు మాత్రం పూర్తి స్థాయిలో ప్రచారం నిర్వహించలేదు. ఇప్పటివరకు బీఆర్ఎస్ పార్టీ నల్గొండ, కరీంనగర్ సంబంధించి 2 భారీ బహిరంగ సభలు నిర్వహించింది. కరీంనగర్కు సంబంధించి పార్లమెంట్ ఎన్నికలకు శంకరావ సభగా కరీంనగర్లో భారీ బహిరంగ సభను బీఆర్ఎస్ పార్టీ నిర్వహించింది. బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలు కేటీఆర్, హరీష్ రావు ఢిల్లీలో ఉండగా ఇప్పటివరకు ఢిల్లీలో ఉన్నారు. కేసీఆర్ ఫామ్ హౌస్కు పరిమితమయ్యారు. ఇక కేటీఆర్ ఢిల్లీలోనే ఉండి కవిత అరెస్టు పరిణామాలకు సంబంధించి న్యాయవాదులతో కావచ్చు, కవితతో ఎప్పటికప్పుడు సంప్రదిస్తూ ఢిల్లీలో ఉండి వ్యవహారాలను చక్కబడుతున్నారు. నిన్న హరీష్ రావు ఢిల్లీ నుంచి వచ్చారు. ఈరోజు మెదక్ జిల్లా
మెదక్ జిల్లాకు సంబంధించి కేసీఆర్ ఫామ్ హౌస్లో మెదక్ పార్లమెంటు ఎంపీ ఎంపికపై జరుగుతున్నటువంటి సమావేశంలో హరీష్ రావు పాల్గొన్నారు. ఇట్లా బీఆర్ఎస్ పార్టీ ఇంకా మిగిలిన 6 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఈ అభ్యర్థులు ఎవరనే దానిపైన కేసీఆర్ సమాలోచనలు జరుపుతున్నారు. అయితే ఆచితూచి అభ్యర్థులను ఎంపిక చేసి చివరి వరకు బీఆర్ఎస్ పార్టీలోనే ఉండి బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేసే వారికి అవకాశం కల్పించాలనే యోచనలో కేసీఆర్ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇంతకుముందు 11 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించినప్పటికీ చేవెళ్లకు సంబంధించి గడ్డం రంజిత్ రెడ్డిని ముందుగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించింది. ఆయన బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. కానీ ఆయన కాంగ్రెస్లో చేరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా చేవెళ్ల లోక్సభ స్థానం నుంచి పోటీ చేయబోతున్నారు. వరంగల్ సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి పసునూరు దయాకర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయారు. అక్కడ కడియం శ్రీహరి కుమార్తె కడియం కావ్యను బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించింది. జహీరాబాద్ ఎంపీగా ఉన్న బీబీ పాటిల్ బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగబోతున్నారు. నాగర్ కర్నూలు పార్లమెంటు స్థానానికి సంబంధించి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అక్కడ నుంచి బీఆర్ఎస్ పార్టీ పోటీ చేస్తుందని ప్రచారం జరుగుతోంది. కానీ అక్కడ సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి పోతికంటు రాములు అంతకుముందే బీజేపీలో చేరి ఆయన కుమారుడికి బీజేపీ టికెట్ తెచ్చుకున్నారు. ఇట్లా బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీలు బీజేపీ కాంగ్రెస్ పార్టీలో చేరిన నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి 11 మంది లోక్సభ అభ్యర్థులను ప్రకటించినప్పటికీ పూర్తి స్థాయిలో ఎన్నికల వాతావరణం ఎన్నికల జోష్ మాత్రం బీఆర్ఎస్ పార్టీలో కనిపించడం లేదని చెప్పుకోవచ్చు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి కావచ్చు, ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యేల పార్టీ మార్పు అంశం, అదేవిధంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టు పరిణామాల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీలో లోక్సభ ఎన్నికల జోష్ మాత్రం కనిపించడం లేదు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలై పూర్తి స్థాయిలో అభ్యర్థులను ప్రకటించిన తర్వాత ప్రతి పార్లమెంట్ నియోజకవర్గ కేంద్రంలో కేసీఆర్ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసే యోచనలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే కేటీఆర్ హరీష్ రావు రోడ్ షోలు నిర్వహించడం ద్వారా లోక్సభ ఎన్నికల్లో ప్రచారం చేసే యోచనలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నట్లుగా తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ సవిన్. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖ జిల్లా చోడవరంలో ఓటర్లకు చీరలు పంచుతూ వైసీపీ నాయకులు పట్టుబడ్డారు. చోడవరం ఎమ్మెల్యే ధర్మశ్రీ భార్యతో పాటు పలువురు వైసీపీ ఎంపీటీసీలు వార్డు మెంబర్లు ఫ్లయింగ్ స్క్వాడ్ కు చిక్కారు. ధర్మశ్రీ భార్య ఘటనా స్థలంలో ఉండడంతో ఆమె పేరును తప్పించడానికి చూస్తున్నారని టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నారు. వైసీపీ జెడ్పీటీసీ భర్త శ్రీకాంత్ కారులో భారీగా చీరలు లభ్యమయ్యాయి. ఎందుకు ఏమో ఆవిడ మరి ఆవిడ నాకు తెలియదు. పోలీస్ ఆఫీసర్ కాదు. ఎందుకు రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తన అరెస్టును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ను ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఉపసంహరించుకున్నారు. తొలుత దీనిపై నేడు అత్యవసర విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ఈ పిటిషన్పై ప్రత్యేక త్రిసభ్య ధర్మాసనం విచారణ జరుపుతుందని సీజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ తెలిపారు. అయితే ఈ విచారణ ట్రయల్ కోర్టులో రిమాండ్ ప్రొసీడింగ్స్లో క్లాష్ అవుతుందని సీఎం కేజ్రీవాల్ తరపు న్యాయవాదులు తెలిపారు. అందువల్ల పిటిషన్ను ఉపసంహరించుకునేందుకు అనుమతించాలని కోరారు. ట్రయల్ కోర్టు తీర్పునకు అనుగుణగామంతో పిటిషన్తో సుప్రీంను ఆశ్రయించినట్లు తెలిపారు.
రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ను ఈడీ అరెస్ట్ చేయడంపై ఆప్ నేతలు ఆందోళన చేపట్టారు. కేజ్రీవాల్ను నిరసిస్తూ పలు రాష్ట్రాల్లో ఆందోళన చేస్తున్నారు. హైదరాబాద్లోని రాష్ట్ర బీజేపీ కార్యాలయం వద్ద ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్లకార్డులతో మోడీ డౌన్ డౌన్ అంటూ నిరసన ర్యాలీ చేశారు. అనంతరం బీజేపీ కార్యాలయం ముట్టడించేందుకు ప్రయత్నించారు. దాంతో అప్రమత్తమైన పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు, కార్యకర్తలకు పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈడ్చుకుంటూ పోలీస్ వాహనంలో బేగం బజార్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. केजरीवाल जी संघर्ष करो, हम तुम्हारे साथ हैं। केजरीवाल जी संघर्ष करो, हम तुम्हारे साथ हैं। केजरीवाल जी संघर्ष करो, हम तुम्हारे साथ हैं। ईडी ఇక ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఎమ్మెల్సీ కవితపై చర్యలు తీసుకోవడాన్ని బీఆర్ఎస్ ఎంపీలు తీవ్రంగా ఖండించారు. కవిత డబ్బులు తీసుకున్నట్లు ఆధారాలు లేవని అన్నారు. రాజకీయ కారణాలతో ఈడీ దాడులు చేస్తోందని ఆరోపించారు. మాజీ సీఎం కేసీఆర్ కు రాష్ట్ర ప్రజలు మద్దతు ఇవ్వాలని బీఆర్ఎస్ ఎంపీలు కోరారు. చరిత్రలో స్వతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడూ లేని విధంగా రాజకీయ కక్ష సాధింపులకి పెద్ద ఎత్తున పూనుకున్నారు. దాంట్లో భాగంగానే తెలంగాణలో మా కవితమ్మ అరెస్టు, భారతదేశంలో ఉన్నటువంటి రీజనల్ పార్టీస్ని ఏ విధంగా బలహీన చేయాలనే దురుద్దేశం, మొదటి నుంచి మిత్రులుగా ఉన్నటువంటి శివసేన, అకాలీదళ్ లాంటి వాళ్ళను కూడా ఏ విధంగా వీళ్ళు చేశారనేది ఇప్పటిదాకా మనం చూసినాం. ఎప్పుడైనా స్టేట్ గవర్నమెంట్స్ ఎన్నుకున్న తర్వాత, సెంట్రల్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, ప్రభుత్వాలకు వచ్చిన తర్వాత ఆ గవర్నమెంట్ కొన్ని పాలసీలు మార్చుకుంటారు, కొన్ని యాక్ట్లు తీసుకొస్తారు, కొన్ని బిల్లులు పాస్ చేపిస్తారు. అది అసెంబ్లీలో కావచ్చు, పార్లమెంట్లో కావచ్చు. అందులో భాగంగానే ఈ లిక్కర్ పాలసీ దాని మీద అది గవర్నమెంట్ పాలసీ. ఆ పాలసీలో వాళ్ళు తీసుకున్న పాలసీ మీద ఈ విధంగా చేయటం అనేది ఇది కరెక్ట్ కాదు. కవిత గారి ఇష్యూకి వస్తే మనీ ట్రేల్ అనేది ఎక్కడ లేదు. ఆమెకు డబ్బు ముట్టినట్టు, లేకుంటే ఆమె ఖాతాలో పడ్డట్టు, లేకుంటే ఆమె డబ్బు తీసుకొని వేరే వాళ్ళకి ఇచ్చినట్టు ఎక్కడ కూడా దాఖలాలు లేవు. మాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది. న్యాయ వ్యవస్థల పైన తప్పనిసరిగా జస్టిస్ విల్ ప్రివేల్, న్యాయం జరుగుతుంది. ఈ పోరాటం అనేది ఏదైతే జరుపుతున్నారో తప్పనిసరిగా ధైర్యంగా టీఆర్ఎస్ పార్టీ దీన్ని ఎదుర్కొంటుంది. ఎందుకంటే ఇప్పుడే చెప్పినట్టు ఇది మాకు కొత్త ఏం కాదు. కేసీఆర్ గారు ఈ దేశానికి మతానికి, కులానికి అతీతంగా ఒక డిఫరెంట్ నరేటివ్ ఇచ్చాడు. అభివృద్ధి దిశలో తీసుకెళ్లాలి అని. ఇది కొన్ని రాజకీయ పార్టీలకు నచ్చకపోవచ్చు, కానీ దేశ ప్రజల అభివృద్ధి దృష్టిలో పెట్టుకొని ఈ తెలంగాణలో జరిగిన కార్యక్రమం. ఇక టీడీపీ అభ్యర్థుల మూడో జాబితా విడుదలైంది. 11 అసెంబ్లీ స్థానాలతో పాటు 13 ఎంపీ అభ్యర్థులను ఆ పార్టీ ప్రకటించింది. ఇదివరకే 128 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా తాజాగా మరో 11 మందిని ప్రకటించింది. తిరుపతి, కడప, అనంతపురం, హిందూపూర్ ఎంపీ స్థానాలు పెండింగ్లో ఉండగా ఎచ్చెర్ల, దర్శి, భీమిలి, చీపురపల్లి, గుంతకల్లు అసెంబ్లీ స్థానాల అభ్యర్థులపై అధిష్టానం ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. సీట్లపైన ఆశలు పెట్టుకున్న సీనియర్ లీడర్లు దేవినేని ఉమా, గంటా శ్రీనివాసరావు, బండారు సత్యనారాయణ, కళా వెంకట్రావు, ఆలపాటి పేర్లు మూడో జాబితాలో కూడా గల్లంతయ్యాయి. దీంతో సీనియర్లలో మరింత ఉత్కంఠ పెరుగుతోంది. ఇక టీడీపీ సీనియర్ నేతలు, మాజీ మంత్రులు కొందరికి దాదాపుగా సీట్లు లేవు అనుగానే కనిపిస్తోంది. కళా వెంకట్రావు, దేవినేని ఉమా మూడో జాబితాలోనూ చోటు దక్కలేదు. ఎచ్చెర్లలో కళా వెంకట్రావు పార్టీ సీనియర్ గా ఉన్న మూడో జాబితాలో స్థానం దక్కించుకోలేకపోయారు. ఎచ్చెర్ల బీజేపీకి వెళితే కళా వెంకట్రావు సీటును వదులుకోవాల్సి వస్తుంది.
భీమిలిలో సీనియర్ నేత గంటా శ్రీనివాసరావు సీటు ఆశిస్తున్నారు. చీపురుపల్లి నుంచి పోటీ చేయాలని టీడీపీ అధిష్టానం ఆదేశించినా గంటా విముఖత చూపడంతో దానిని పెండింగ్లో పెట్టారు. దీంతో చీపురుపల్లిలో కూడా ఖాళీగా ఉంచాల్సి వచ్చింది. అనంతరం అర్బన్ నియోజకవర్గాన్ని బీసీ సామాజిక వర్గానికి ఇవ్వాలనే ఆలోచనలతో దానిని పెండింగ్లో ఉంచారు. ఇక మాజీ మంత్రి దేవినేని ఉమాకు టీడీపీ అధిష్టానం షాక్ ఇచ్చింది. మైలవరం సీటు ఉమా ప్రత్యర్థిగా ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కు కేటాయించింది. కొన్ని స్థానాలు ఖాళీగా ఉంచడంతో సీనియర్లలో మరింత ఉత్కంఠ పెరుగుతోంది. పల్నాడు జిల్లా నరసరావుపేట అసెంబ్లీ సీటును చదలవాడ అరవింద్ బాబుకు టీడీపీ అధిష్టానం అప్పగించింది. దీంతో టీడీపీ కార్యాలయం ఎదుట చదలవాడకు స్వీట్స్ పంచుకుంటూ బాణసంచా పేలుస్తూ సంబరాలు చేసుకున్నారు టీడీపీ శ్రేణులు. తనకు సీటు కేటాయించిన నేపథ్యంలో చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు చదలవాడ అరవింద్ బాబు. నియోజకవర్గంలో ప్రతి ఒక్కరిని కలుపుకొని వెళ్తూ ఎమ్మెల్యేగా గెలిచి విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. పట్టణం అంతా కూడా చాలా సంతోషంగా ఉంది. ఆ త్రికోటేశ్వర స్వామి ఆశీస్సులతోటి, అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ బాబు గారు, అదే మా ప్రీతమ నాయకుడు రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారు, మరి పల్నాడు జిల్లా అధ్యక్షుడు జీవి ఆంజలి గారు, సీనియర్ నాయకులు పుల్లారావు గారు, ఎరపతిని శ్రీనివాసరావు గారు ఆశీస్సులతోటి నాకు చంద్రబాబు నాయుడు గారు దగ్గరుండి ఈ సీట్ అనౌన్స్ చేయడం జరిగింది. నేను చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా నరసరావుపట్నం ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు గారు కూడా నాకు దగ్గరుండి సహాయం చేసి ఈ సీటుని ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. రెడ్డి గారు గవర్నమెంట్ వచ్చాకనే నాట్ ఓన్లీ ఆ సాగును ధ్వంసం చేయడమే కాకుండా ప్రత్యామ్నాయ జీవనోపాధి కూడా కల్పించి అట్రాక్టివ్ ఆకర్షణీయమైంది. ఎందుకంటే దాంట్లో వచ్చే తక్కువ కష్టానికి ఎక్కువ ఫలితం వస్తుంది కాబట్టి దానికే అలవాటు పడి ఇంకా వేరే వైపు చూడని అటు ఆ ప్రాంతం ప్రజలందరికీ కూడా, అందులో సరిహద్దు ప్రాంతంలో ఉండే వాళ్ళందరికీ ప్రత్యామ్నాయ పంటలు చూపించింది మా ప్రభుత్వం. దానికోసం సెంట్రల్ గవర్నమెంట్ కూడా, హోమ్ డిపార్ట్మెంట్ కూడా ప్రైజ్ చేసింది. ఏపీ నెంబర్ 1 నిలబడింది. ఏది ఈ ఆపరేషన్ పరివర్తనని, ఆపరేషన్ నవోదయం అని. ఎవరైతే ఈ సాగు మీద డిపెండ్ అయిన ప్రజలు కానీ, బార్డర్ వీళ్ళు కానీ దానికి అలవాటు పడిన వాళ్ళను దాని నుంచి మళ్లించడంలో ఏపీ నెంబర్ 1 అనేది నిలబడింది. దానికోసం ఎస్సీబీ అదే పని మీద ఉంది. ఎస్సీబీ పెట్టిన తర్వాత 11,000 12,000 ఎకరాల్లో సాగును ధ్వంసం చేశారు. అంతటితో మళ్లీ వాళ్ళు దాని వైపు పోకుండా డిఫరెంట్ క్రాప్స్, ఆల్టర్నేటివ్ క్రాప్స్, రెమ్యూనరేటివ్ క్రాప్స్ను అక్కడ ప్రమోట్ చేసి వాళ్లకు జీవనోపాధి కల్పించి అది కన్సిస్టెంట్గా నడుస్తుంది. ఉక్కుపాదం అంటే రియల్ సెన్స్లో మోపడమే కాకుండా ఆ ప్రజలు మళ్ళీ సర్వైవ్ అయి బాగా ఎదగడానికి అవసరమైన ఏర్పాట్లు కూడా చేసింది ఈ ప్రభుత్వం. అలాగే ఈ కంపెనీ ఏది చెప్తున్నారో ఆ కంపెనీ తప్పుడు పనులు చేస్తే యాక్షన్ తీసుకుంది ఈ ప్రభుత్వం, మా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. ఇప్పుడు ఇంపోర్ట్ చేసుకున్నారు, డ్రగ్ ఇంపోర్ట్ చేసుకున్నారు, డ్రగ్స్ దొరికే ఆయన కంటైనర్కి సంబంధించిన కంపెనీ. ఇటు చూసేది ఈ వైపు నుంచి డ్రగ్స్ను వాడకాన్ని తగ్గించడానికి, గంజాయి సాగును అసలు ఎరాడికేట్ చేయడము, వాళ్ళు మళ్ళీ ఆ వైపు చూడనవసరం లేకుండా రెమ్యూనరేటివ్ ఆల్టర్నేటివ్ ఇది మన క్రాప్స్ వాటిని వాళ్ళకి అలవాటు చేయడము, ఇది జరిగి కన్సిస్టెంట్గా పోతుంది. ఎనీబడికి మీరు మీడియా కూడా కవర్ చూడొచ్చు, పోయి వస్తున్నాయి కదా స్టోరీస్. బార్డర్లో కట్టుదిట్టం చేశారు, స్పెషల్ ఏజెన్సీని పెడితే దాన్ని నువ్వు ఎలాగో ప్రైజ్ చేయలేవు, నీ వల్ల కాలే. 14-19 మధ్య నువ్వు దాన్ని అసలు గంజాయి సాగు 3 పూలు 6 కాయలుగా నువ్వు ఇదేట్టు నువ్వు చేసావు, చంద్రబాబు నాయుడు చేశాడు. ఈరోజు దాన్ని ఎరాడికేట్ చేసిన మా మీద, నేను ఇంతకుముందు అన్నట్టు దొంగ అన్నట్టు మా మీద నిందలు వేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రతి దాంట్లో ఇదే పని చేస్తున్నారు. ఈరోజు ఎన్నికల సమయంలో కూడా మాట్లాడడానికి ఏం లేక, చెప్పడానికి లక్ష్యం ఉంటాయి. ఎన్నికలు వస్తే మేమేం చేస్తామో మీరేం చేయలేదు చెప్పాలా, లేదా మేము గతంలో ఏం చేశామో వాళ్ళు చెప్పాలా, లేదా రేపు దాని మీద ఆధారపడి రేపు ఇది చేస్తామని చెప్పుకోవాలి. ఇది లేదు కాబట్టి ఈ తప్పుడు నిందలు. ఈ పర్టికులర్ కేసులో అయితే వాళ్ళు తప్పించుకోవడానికి
మా మీద బండలు వేస్తున్నారనేది మేము భావిస్తున్నాం. అందుకే ఆ కన్సర్న్ ఏజెన్సీకి ప్రెస్ కౌన్సిల్ కూడా కంప్లైంట్ పంపుతున్నాం. ఈనాడు, ఆంధ్రజ్యోతి వాళ్ళ తప్పుడు రాతలు, ఆ ఛానల్స్ వాటన్నిటి మీద కూడా లెటర్సీ. అయితే ఇది కన్సిస్టెంట్గా ఈ తప్పుడు ప్రచారం, అబద్దాలు రిపీటెడ్గా మాట్లాడడం అనేది టీడీపీకి అలవాటైంది. రాష్ట్ర ప్రజలు గమనించాలి. లోకేష్ కూడా ట్వీట్ చేశారు సార్ మార్నింగ్, బ్రెజిల్లో అవినీతి జరుగుతుంది, దానికి వైసీపీ ముఖ్య నేతల కుటుంబ సభ్యుల ప్రమేయం ఉందనే విషయం నేను గతంలోనే చెప్పాను, ఇప్పుడు రుజువు అయిందని ఒక ట్వీట్ కూడా చేశారు, వీడియో కూడా ట్వీట్ చేశారు. ఎల్లో మీడియా చౌకబారు ఏదన్నా థర్డ్ రేట్ కూడా కాదు, అంతకంటే హీనమైన స్థాయి ఎవడన్నా ఉన్నాడంటే అతనే లోకేష్ అనుకుంటా. లేకపోతే దేనికి ట్వీట్ చేస్తున్నాడో తెలియదు, అసలు ఎందుకు చేస్తున్నాడో తెలియదు. ఏమన్నా మోకాలకు బట్టతలకు సంబంధం ఉందా? బ్రెజిల్ ఎక్కడో దాంట్లో దేశం ఉందంటే ఎప్పుడో సాయిరెడ్డి ఏదో అక్కడ బ్రెజిల్ ప్రెసిడెంట్ గురించి ఇచ్చేసాడని, ఇంటర్నేషనల్ దీంట్లో ఎక్కడైనా గ్యాదరింగ్లో కలిసి ఉంటారేమో తెలియదు, ఏదో ఉంటే అతను చెప్తాడు. కానీ ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్వతంత్ర టీవీ.